హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిరుపతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. యూట్యూబ్లో ఇచ్చిన వారికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. పరమతండ్రి సన్నిధిలో మనము వాక్యం చూసుకుందాం, లేఖనాలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ ఖండము 16వ అధ్యాయము. మనమందరము కూడా పస్కా అను పునరుద్ధరణ పండుగకు సమీపంగా ఉన్నాము. పస్కా పండుగ సిద్ధపాట్లో భాగంగా లేఖనాలు మనం కొన్ని చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 3వ వచనము, ద్వితీయోపదేశ ఖండం 16వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం చదువుకుందాం. పస్కా పండుగలో పొంగినదేదియూ తినకూడదు. నువ్వు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినమును నీ జీవితంలో అన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. నీ ప్రాంతంలో అన్నిటిలో 7 దినములు పొంగినదేదియూ కనబడకూడదు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న వాసువ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తున్నాను. ప్రార్థన. సర్వోన్నతమైన పరమతండ్రి అయిన యెహోవా, ఆకాశ మహాకాశంలో పట్టజాలనైన మా ఎలోహిం, నిత్యము కోట్లాది దూతల చేత 4 జీవుల చేత 24 పెద్దల చేత స్తుతించబడుతున్న మా ఎలోహిం, మీ పరిశుద్ధమైన సన్నిధిలోనైనా మీరు ప్రేమించి మానవులను అయ్యా మీరు కనికరము చూపించి అయ్యా 6 దినములు సృష్టినంతా సృష్టించి 7వ దినము విశ్రాంతి తీసుకొని పరిశుద్ధపరిచి తరతరములకు నిత్య కట్టడగా అనుగ్రహించి అట్టి పరిశుద్ధమైన దినమును అయ్యా మీరు భూమి మీద ఉన్నటువంటి నరులతో సాంగత్యము చేయడానికి అయ్యా మీరు నరులతో మాట్లాడడానికి నాయన మీ బిడ్డలను తండ్రి మీరు నిలబెట్టుకొని ఉపదేశించడానికి అట్టి మాటల ద్వారా తండ్రి మా జీవితాలను సరిచేసుకోవడానికి మీరు చూపిన ఈ ప్రణాళికా సిద్ధమైనటువంటి ఈ పరిశుద్ధ విశ్రాంతి దినమును బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా మీ ప్రేమ చేతనైనా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, మీ రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించినారు, మీ పరిశుద్ధమైన నామమును మా నొసట బాసికములుగా అయ్యా మీ ధర్మశాస్త్రము మా కంఠభూషణములుగా అయ్యా మీరు ధరింపచేసినారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయినప్పటికీ తండ్రి అయ్యా మాకు మేముగా తండ్రి మేము గర్వించి మా శరీరాశ నేత్రాశ జీవపు డంబముల చేత పడిపోయి అయ్యా మిమ్మల్ని వెనుకకు వేసి మేము ముందుగా నడుస్తున్నాము తండ్రి. అట్టి స్థితి నుంచి మీరు మార్చగలగడానికి అయ్యా మీరు మాతో మాట్లాడడానికి అయ్యా ప్రతి విశ్రాంతి దినమున మీ బిడ్డలను నిలబెట్టుకొని మీరు అమూల్యమైన సందేశము చేత మమ్మల్ని హెచ్చరిక చేసి మమ్మల్ని సరిచేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చూపిన ప్రేమను బట్టి మీకు స్తోత్రం. ఈ సమయమున తండ్రి మీ దాసుడు మీ ప్రియకుమారుడు అయ్యా మీ సేవకుడైనటువంటి దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్నటువంటి మాటలలోనైనా మా జీవితాలకు అయ్యా అణుచుకొని అయ్యా మా జీవితాలలో తండ్రి మేము అలవరుచుకొని ఎక్కడ మేము తప్పిపోతున్నామో, ఎక్కడ మేము విరుద్ధంగా జీవిస్తున్నామో, ఎక్కడ తండ్రి మీకు ఆయాసకరంగా మేము జీవిస్తున్నామో వాటిని విడిచిపెట్టేటువంటి భాగ్యము అయ్యా మీ వాక్యము ద్వారా తండ్రి మీరు మాకు సెలవిచ్చే మీ అమూల్యమైన సందేశమును అయ్యా మీరు మాకు అందించబోతుంటుండగా మీ దూతల కాపుదల మీ బిడ్డ మీద ఉంచి నడిపించండి. అయ్యా మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో బిడ్డను భద్రపరచండి. మీ మహిమగల పాదాల చెంత తండ్రి మీ బిడ్డను సమర్పిస్తున్నాము. మీ మ్రాను చాటును మీరు మరుగుపరుచుకోండి. మీ దయగల హస్తము తోడుగా ఉంచి తనను మరుగుపరుచుకొని మీ జ్ఞానాత్మ చేత మీరు నింపి నడిపించుమని వినిచున్న మా అందరికీ, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ సహవాసము కలుగజేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకొనుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెషోవా మెస్సియా నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. మనం చదువుకున్న వాక్య భాగము మనందరికీ తెలుసు. కాబట్టి పస్కా పండుగలో పొంగినదేదియూ నువ్వు తినకూడదు అని పరమ తండ్రి తెలియజేస్తూ వచ్చాడు. 4వ వచనంలో కూడా నీ ప్రాంతంలో అన్నింటిలో 7 దినములు పొంగినదేదియూ కనబడకూడదు. కాబట్టి పులిసినదేదియూ తినకూడదు, పొంగినదేదియూ కనబడకూడదు. కాబట్టి మనందరికీ తెలుసు పులిసిందేదో పులియందేదో
కాబట్టి వాటి గురించి మనం ధ్యానిస్తూ అదే మాదిరిగా ఆత్మ సంబంధముగా మనలో ఇంకేదైనా పులిసినది ఏదైనా ఉన్నదా అనేది కూడా మనము ధ్యానించుకుంటూ రావాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి పస్కా పండుగకు ఒక శ్రేష్టమైన ఒక ఉన్నతమైన స్థానాన్ని ఉంచుతూ వచ్చాడు. పరమ తండ్రి చేత నియమింపబడిన పండుగ ఈ పస్కాను పులిటల పండుగ. కాబట్టి పరమ తండ్రి దాన్ని ఆచరించాడు. యెహోషువ మెస్సీయగా ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన పస్కా పండుగను ఆచరించినట్టుగా మనకు కనబడుతూ వస్తుంటుంది. కాబట్టి చాలామంది అడుగుతుంటుంటారు, పస్కా పండుగ మనం ఎందుకు ఆచరించాలి అని. మనం ఆచరించాల్సిన అవసరం లేదని. మనం ఆయనను మనకు మాదిరిగా పెట్టుకుంటే మన రక్షకుడు యెహోషువ మెస్సీ ఆచరించాడు, మనం ఆచరించాలి. కాబట్టి అపోస్తలులు ఆచరించారు, మనము ఆచరించాలి. కాబట్టి ఇది ఆది అపోస్తలులు కూడా ఈ పండుగను ఆచరించారు, స్థిరపరిచారు, లేఖనాల్లో కనబడుతూ వస్తుంటుంది. కాబట్టి ఈ విధంగా పస్కాను పులిటల పండుగ కొరకు సిద్ధపడుతున్న మనము ఆత్మ సంబంధముగా మనం ఏ విధంగా ఆ పండుగకు సిద్ధపడాలి. ఎందుకంటే మనకు అనేక సంవత్సరాల నుంచి మనం ఉపదేశింపబడుతున్నాం పులిసినదేది పులినదేది అని. కాబట్టి పులిసిన విషయంలో జాగ్రత్త పడుతూ ఆ పులిసిందంతా కూడా మన గృహాల నుంచి తీసివేసుకుంటుంటాం, మంచిదే. కానీ మనలో అంతరింగకంగా ఉన్న పులిసినది ఏదైనా మనం ఉంటే అది ఏం చేస్తుందట? అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తూ వస్తుంటుంటాడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చక్కగా దీన్ని మనకు రాయించి పెడుతూ వచ్చాడు. 5వ అధ్యాయము 6వ వచనంలో, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయునని మీరు ఎరగరా. కాబట్టి పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయునని మీరు ఎరగరా. కాబట్టి ఆత్మ సంబంధముగా అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మాటను రాస్తూ వస్తుంటున్నాడు. మనం ఎంత పవిత్రంగా ఉంటున్నప్పటికీ అందులో కొంచెం ఏ చిన్న పాపము మనలో దాగి ఉన్నా, ఇది చిన్నదే కదా, ఇది కొంచెమే కదా, ఇది ఏముందిలే అని మనం అనుకుంటుంటాం. కానీ ఆ చిన్న పాపమే మనల్ని ఏం చేస్తుందట? ముద్దంతయు కూడా పులియజేస్తూ వస్తుంటుంది. కాబట్టి మనం అనుకుంటుంటాం, ఇది పెద్ద పాపమా, ఇది పరమతండ్రి దృష్టికి ఇది పాపంగా కనబడుతుందా, మనమంతా పరిశుద్ధంగా ఉన్నాము కదా, అవును నేను అన్ని విధాలుగా శుద్ధిగా ఉన్నాను కదా అని మనం అనుకుంటుంటాం. కానీ మన చూపుల ద్వారా, మనకు ఆలోచనల ద్వారా, మన నడవడిక ద్వారా ఏ చిన్న మనము ఆజ్ఞను మీరినా, పరమతండ్రికి వ్యతిరేకమైనది చేసినా, ఆయనకి హేయమైనది జరిగించినా, ఆయనకు అసహ్యమైనది జరిగించినా, దానిని బట్టి మనం ఎక్కడ అపవిత్రపరచబడుతున్నాం. తద్వారా మన దేహమంతా కూడా అపవిత్రపరచబడుతుంది. తర్వాత ఆ అపవిత్రతతో మనము చేయి వేస్తే, బలలో చేయి వేస్తే మనం ఏం చేయబడతాము? మనం ఆశీర్వాదాలు పొందుకోము కాదు కదా, శాపాలు మనం పొందుకుంటాం. కాబట్టి పరమతను ఎందుకొరకు మనల్ని పిలిచాడు? ఆశీర్వాదములకు వారసులకు ఆయన మనల్ని పిలిచాడు. ఆశీర్వాదాలు పొందుకోవడానికి కొరకు ఆ బలలో చేయడానికి రమ్మంటున్నాడు. కాబట్టి అది ఆశీర్వచనపు బల్ల. కాబట్టి ఆశీర్వచన బలలో చేయడానికి కొరకు మనం సిద్ధపడుతూ మనలో ఏం చేయబడాలంటే, కాబట్టి మనలో పులిసినది తీసివేసుకోవడానికి కొరకు మనం రావాలి. అందుకే 7వ వచనంలో ఆ అపోస్తలుడైన పౌలు ఇదే అధ్యాయము మొదటి కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఒక చక్కటి మాట రాసి వస్తుంటున్నాడు. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. కాబట్టి క్రొత్త ముద్ద అవుటకై, పరమతండ్రి యొక్క స్వరూపతలో మార్చబడానికి కొరకు, ఆయన పోలికలోనికి మనం మార్చబడానికి కొరకు, మనం కొత్త ముద్ద అవ్వడానికి కొరకు మనం ఏం చేయబడాలి? మనలో ఉన్న పాతదైన పులిసిన పిండినంతా కూడా మనం తీసి పారవేయాలి. మన యొక్క హృదయంలో ఉన్న ఏ పాత ఆలోచన అయినా, పాత ఆయన విరుద్ధమైన పాత స్వభావం ఏదైనా, ఆ ప్రాచీన స్వభావం ఏదైనా మనం ఏం చేసుకోవాలట? మనం విడిచిపెట్టాలి, మనం తీసి పారవేయాలి. కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడాలని అపోస్తలుడైన పౌలు చక్కగా రాసి వస్తుంటున్నాడు. 8వ వచనంలో ఆయన అంటున్నాడు, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండితోనైనను కాకుండా పాతదునైనా ఏంటిదట?
దుర్మార్గత పాతదైన పులిపిండితోనైనను, దుర్మార్గత దుష్టతోనూ పులిపిండితోనైనను. కాబట్టి దాన్ని పోలుస్తూ వస్తుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆ దుర్మార్గతను, ఆ దుష్టత్వాన్ని పులిసిన పిండితో పోలుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క పండుగ కొరకు మనం సిద్ధపడుతున్న మనలో ఏ విధంగా ఎక్కడైనా దుర్మార్గత ఉందా, ఎక్కడైనా దుష్టత్వం ఉందా, మనలో ఏ విధంగానైనా దుష్టత్వము ఎక్కడైనా ఉందా అనేది మనం చూసుకుంటుంటే, మనం పరిశీలించుకుంటుంటే చాలా సందర్భాల్లో, అవును కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ ఆయనకు విరుద్ధంగా నడిచాము కదా, ఆయనకి హేయమైనది మనం జరిగించాము కదా, హేయమైన మాటలు మనం మాట్లాడాము కదా, అవన్నీ కూడా మన జీవితాల్లో అవి జరిగినవన్నీ కూడా ఆ పర్వతని మనకు జ్ఞాపకం చేస్తూ వస్తుంటాడు. మనం ఆయన సహాయం కోరితే, అయ్యా నీకు విరుద్ధమైనది, నీకు హేయమైనది, నీకు అసహ్యమైనది ఆ పులిసిన పిండి అయ్యా నాలో ఉన్నదో నన్ను ఒకసారి అయ్యా జ్ఞాపకం చేయమని మనం ఆయనను సహాయం వేడుకోవాలి. ఆయనకు సహాయం చేయి, జ్ఞాపకం చేయని ఆయనను వేడుకుంటే ఆయన కంపల్సరిగా జ్ఞాపకం చేస్తూ వస్తుంటాడు. అందుకే ఆయన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ద్వారానే ఆయన రాయించి పెడుతూ వచ్చాడు. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక చక్కటి మాట 5వ వచనంలో ఒక మాట అంటుంటాడు. అయితే వారిలో ఎక్కువ మంది ఎలోహింకి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మోషే నాయకత్వంలో వారందరూ కూడా ఒకే ఆత్మను వారు కలిగిన వారై, అనగా చూడండి అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారమును భుజించిరి, ఆత్మ సంబంధం ఒకే పానీయమును వారు పానం చేస్తూ వచ్చారు. ఏలేనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ మెస్సయే. కాబట్టి వారు ఒకే మేఘము కింద ఉన్నారు. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె ఇజ్రాయెల్ పర్వతం నడిపిస్తూ వచ్చారు. కాబట్టి ఆ మేఘం కింద ఉన్నారు, ఆ మేఘం కింద వారు నడుచుకుంటూ వచ్చారు, ఒకే విధానంలో సముద్రంలో నడుచుకుంటూ వచ్చారు. కాబట్టి మేఘములోను సముద్రంలోనూ వారు బాప్టిజం పొందిరి. కాబట్టి వారు నడిపించిన ఆత్మ ఒకే ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో వారు నడిపింపబడుతూ వచ్చారు. కానీ వారు ఏమవుతూ వచ్చారట, చాలామంది ఆయనకి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక. కాబట్టి మన జీవితాలలో కూడా మనం ఏం చేస్తుంటామంటే, మన ఇష్ట ప్రకారంగా జీవించడానికి మనము ప్రయాసపడుతుంటాము, కానీ పరమతనికి ఇష్టకరంగా జీవించడానికి మనం ఏమాత్రము కూడా ప్రయాసపడము సుమా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తున్నానా, పరమతనికి ఇష్టమైన జీవితం నేను జీవిస్తున్నానా? కాబట్టి చాలామందికి రాయబడిన మాట, వారిలో ఎక్కువ మంది ఎలోహింకి ఇష్టలుగా ఉండకపోయిరి గనక, ఎలోహింకి ఇష్టలుగా ఉండకపోయిరి. కాబట్టి చాలామంది వారికి ఎలోహింకి ఇష్టలుగా, ఎందుకంటే వారు పరమతండ్రి యొక్క కార్యాలు కనులారా చూస్తున్నారు. పరమతండ్రి యొక్క కార్యాలు వారు కనులారా చూస్తున్నప్పటికీ కూడా వారు ఏం చేయబడుతున్నారు, పరమతండ్రిని మర్చిపోతున్నారు, పరమతండ్రికి విధేయులు కావడం లేదు, పరమతండ్రి యొక్క మాటలను వారు పెడచెవిన పెడుతూ వస్తున్నారు. వాడి పరమతండ్రి అంటుంటాడు, కొన్ని సందర్భాల్లో పరమతండ్రి కార్యాలను రుచి చూసి కూడా చాలామంది పరమతండ్రి యొక్క కార్యములను వారు అనుభవించి కూడా వారి జీవితాల్లో పరమతండ్రి యొక్క మేలు పొందుకొని కూడా పరమతండ్రికి ఇష్టలుగా జీవితము జీవించరు సుమా. ఒక మాట రాయబడుతూ వచ్చింది యెషయా గ్రంథంలో. పరమతండ్రి ఒక 26వ అధ్యాయంలో ఒక మాట రాయించి పెడుతూ వచ్చాడు 10వ వచనములో. యెషయా గ్రంథము దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేదురు. చూడండి యెషయా 26:10 చక్కటి మాట రాయించి పెడుతూ వచ్చాడు పరమతండ్రి. దుష్టులకు వారి యొక్క దుష్ట హృదయాన్ని బట్టి, వారిలో ఉన్న దుష్టత్వాన్ని బట్టి వారు పరమతండ్రి యొక్క మహాత్మ్యమును ఆలోచించక, పరమతండ్రి కార్యాలను వారు ఆలోచించక, పరమతండ్రి కార్యముల గురించి వారు అనేక దినాలు చూస్తున్నప్పటికీ కూడా వారు ఏం చేస్తుంటారు, పరమతండ్రిని గురించి ఆలోచింపక అన్యాయం వారు కనులారా అనుభవించినను వారి దుష్టత్వాన్ని బట్టి, వారి దుష్ట హృదయాన్ని బట్టి వారు చక్కటి మాట రాయించి పెడతారు పరమతండ్రి. యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేదురు, అన్యాయంగా మాట్లాడుతుంటారు, అన్యాయముగా తీర్పు తీరుస్తుంటారు, అన్యాయముగా ఇతరులను బాధిస్తుంటారు, అన్యాయముగా ఇతరులను చులకనగా మాట్లాడుతుంటారు, అన్యాయముగా.
కాబట్టి చూడండి, యెహోవా మహాత్మ్యమును ఆలోచింపక అన్యాయము చేదురు. వారు ఎక్కడున్నారు? ఎక్కడ నివసిస్తున్నారు? వారు ధర్మక్షేత్రంలో నివసించినను వారు ధర్మమును ఏమాత్రము కూడా ఎరగక, పరమతండ్రి కార్యాలను ఆలోచించక. కాబట్టి మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పాస్కాను పునరుద్ధరణ పండుగలు ఆచరిస్తున్నాం. ఒక్కొక్కరు ఎన్నో సంవత్సరాలలో అనుభవం ఉంది. ఎన్నో సంవత్సరాలు ధర్మశాస్త్రం నేర్చుకుంటూనే ఉన్నాం, ధర్మక్షేత్రం నివసిస్తూనే ఉన్నాం, ప్రతి సబ్బాతున ధర్మమును మనం వింటూనే ఉన్నాం. కానీ యెహోవా యొక్క మహాత్మ్యమును ఆలోచించడము లేదు, యెహోవా కార్యములు ఆలోచించడం లేదు. యెహోవా యొక్క హస్తము ఏ విధంగా నీకు తోడుగా ఉందో, యెహోవా యొక్క సన్నిధి ఏ విధంగా నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడిందో, అనేకమైన ప్రమాదం నుంచి, అనేకమైన కీడుల నుంచి, అనేకమైన జరిగిన నష్టాల నుంచి ఏ విధంగా పరమతండ్రి నిన్ను కాపాడుతూ వచ్చాడో అవన్నీ కూడా మర్చిన వారై, అవన్నీ కూడా పెరిచేడు పెట్టిన వారై పరమతండ్రి సన్నిధానములో అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ రాయబడిన మాట అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, వారు ఎలోకింకి ఇష్టలుగా ఉండకపోయిరి. ఒకే ఆత్మ సంబంధమైన ఆహారును భుజించారు, ఒకే ఆత్మ సంబంధమైన పానాన్ని వారు పానం చేశారు, ఒకే ఆత్మ సంబంధమైన ఆ ఆత్మ నడిపింపులో వారు నడిపింపడుతూ వచ్చారు. కానీ వారిలో ఎక్కువ మంది ఎలోకింకి ఇష్టలుగా ఉండకపోయిరి. ప్రియులారా, ఈ దినమున కూడా పరమతండ్రి యొక్క సన్నిధానంలో చాలామంది ఈ విధంగా ఉంటూ వచ్చారు. వారి గృహాలలో, వారి జీవితాలలో, వారి సంఘ జీవితంలో కూడా పరమతండ్రి ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో కనులారా చూస్తున్నారు, కనులారా వింటున్నారు, చెవులారా వింటున్నారు. కానీ వాటిని మాత్రము హృదయాంతరంగంలో చేర్చుకోవడం లేదు సుమా. వారి హృదయాలు పరమతండ్రికి దూరముగా ఉన్నాయి. కాబట్టి భక్తిగా కనబడుతున్నారు, భక్తి చేస్తున్నట్టు కనబడుతున్నారు, కానీ ఆయన శక్తిని ఆశ్రయించకుండా ఉంటూ వస్తుంటున్నారు సుమా. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాట చక్కగా రాయించి పెడుతూ వచ్చాడు. ఆ మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి వెళితే దీనికి కోఆర్డినేషన్గా పరమతండ్రి ఎంత చక్కటి మాట రాయించి పెడుతూ వచ్చాడు. వారు ఎలోకింకి ఇష్టలుగా ఉండకపోయిరి. వారు అప్పటి వరకు ఆ ఎలోకిం యొక్క ఆత్మ నీడలో, ఆ మేఘములో నడుచుకుంటూ వచ్చారు. ఆ యొక్క అగ్నిస్తంభంలో వారు కాపాడబడుతూ వచ్చారు. పరలోకం యొక్క మన్నాను, దేవదూతలు తిన్న మన్నాను వారు భుజిస్తూ వచ్చారు. బండలోని నీళ్ళ తాగుతూ వచ్చారు. ఆ యొక్క బండ ఏంటో గ్రహిస్తూ వచ్చారు. పరమతండ్రి యొక్క సన్నిధి ఆ పరమతండ్రి వారికి తోడుగా ఉన్నప్పటికీ వారు పరమతండ్రి యొక్క నీతిని నెరవేర్చక, పరమతండ్రికి ఇష్టలుగా జీవించక, వారు ఏ విధంగా పరమతండ్రికి విరుద్ధంగా సనుగుతూ వచ్చారో, ఏ విధంగా పరమతండ్రికి విరుద్ధముగా ఆయన కార్యాలకు విరుద్ధముగా, ఆయన యొక్క ఆలోచనలకు విరుద్ధముగా ఏ విధంగా తిరుగుబాటు చేస్తూ వచ్చారో మనం చూస్తూ వస్తుంటున్నాం. చూద్దాం ఒకసారి మాట 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కాబట్టి వారు చెడ్డవాటిని ఆశించినట్లు మనమును చెడ్డవాటిని ఆశించకుండానట్లు. కాబట్టి వారు ఏం చేశారు? వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు. కాబట్టి మనము ఏమి ఆశిస్తుంటాము? ఈ లోకములో దేనినైతే పరమతండ్రి విడిచిపెట్టమన్నాడో, దేనినైతే పరమతండ్రి వదిలేయమన్నాడో, దేనినైతే పరమతండ్రి అసహించుకుంటున్నాడో దాని మీదనే మనక మనసు ఉంటుంది సుమా. దాని మీదే మన హృదయం వెళుతుంది. దాని మీదనే. కాబట్టి మన పితరులందరూ కూడా పరమతండ్రి దేన్ని వదిలిపెట్టమన్నాడు దాన్ని వారు వదిలిపెడుతూ వచ్చారు. పరమతండ్రి వాళ్ళకి ఏది ఆజ్ఞాపిస్తూ వచ్చారు అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ఆయన రాసి వస్తుంటాడు. ఏవేవి నాకు లాభకరములైనవో వాటన్నిటిని కూడా నేనేం చేస్తూ వచ్చాను? నష్టముగా ఎంచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. కాబట్టి ఏవేవి లాభకరములైనాయో, ఏవేవిటిని తను, ఎందుకంటే ఒక చక్కటి మాట రాసి వస్తుంటాడు. పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటుంటాడు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని మెస్సీయా నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ఎలోహిమైన యెహోవా మెస్సీయను గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటూ వస్తున్నాడు, ఏవేవి నాకు లాభకరములైనవో వాటిని ఏం చేస్తున్నాడట ఆయన? వాటిని నష్టముగా ఎంచుకుంటూ వచ్చాడు.
వాటిని పరమతండ్రి సన్నిధిలో ఆయన జ్ఞానం సంపాదించుకోవడానికి కొరకు నష్టముగా ఎంచుకొని వాటన్నిటిని ఆయన వదిలిపెడుతూ వచ్చాడు సుమా. కాబట్టి మనం వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టకుండా వాటిని పట్టుకొని ఇవి నాకు కావాలి, ఇవి నాకు కావాలి, ఈ లోకంలో నాకు ధనము కావాలి, ఈ లోకంలో ఐశ్వర్యం కావాలి, ఈ లోకంలో నాకు పేరు కావాలి, ఈ లోకంలో నాకు ఘనత కావాలి, ఈ లోకంలో నాకు సుఖము కావాలి, ఈ లోకంలో నాకు అంతా అన్నీ బాగుండాలి, నేను నా కుటుంబం బాగుండాలని చాలామంది అనుకుంటుంటారు సుమా. కాబట్టి అందుకే పరమ తండ్రి ఒక చక్కటి మాట రాయించి పెడుతూ వచ్చాడు. ఎందుకంటే ఆ విధంగా ఎవరైతే పరమ తండ్రి కొరకు నష్టముగా ఎంచుకోరో, పరమ తండ్రి కొరకు ఎవరైతే నష్టముగా ఎంచుకోరో వారు ఇంకా ఈ చెడ్డ వాటిని ఆశిస్తూ, ఆ చెడ్డ వాటిని అపేక్షిస్తూ, ఆ చెడ్డ వాటి గురించి ఆలోచిస్తూ, ఆ చెడ్డ వాటి వారి హృదయాల్లో ఉంచుకుంటున్నారు. అవన్నీ కూడా నీలో ఉన్న పులిసిన పిండి. ఆ పులిసిన పిండిని నువ్వు తీసివేయకున్నంత కాలము నీవు పరమ తండ్రి సన్నిధిలో ఎదగలేవు సుమా. ధర్మక్షేత్రంలో నువ్వు నివసించినను యెహోవా మహాత్యమును ఆలోచింపక అన్యాయముగా నువ్వు మాట్లాడుతున్నావు, అన్యాయముగా వెళుతున్నావు సుమా. కాబట్టి పరమ తండ్రి సన్నిధానంలో నీ యొక్క హృదయాంతరంగంలో ఉన్న ఆ చెడును తీసివేయడానికి కొరకు, ఆ చెడుతనను తీసివేసుకోవడానికి కొరకు ఆయన ఏమంటూ వస్తున్నాడంటే ఒక చక్కటి మాట రాసి వస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాసి వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని మెస్సయ్యనందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత ఎలోహిం వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకుని చాలక్క. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకునవలదని యాశ్వాను బట్టి సాక్ష్యమిస్తున్నాను. అన్యజనులు నడుచుకున్నట్టుగా, అన్యజనులు వెళ్తున్నట్టుగా, అన్యజనులు ఆలోచిస్తున్నట్టుగా, అన్యజనులు ప్రయాసపడుతున్నట్టుగా, అన్యజనులు పరిగెత్తుతున్నట్టుగా నీవు కూడా వారి వలె నువ్వు పరిగెత్తుతున్నావా? కాబట్టి వారైతే అంధకార సంబంధమైన మనసు గల వారై ఎలోహిం అనుగ్రహించు, యాశ్వా మెస్సయ్య అనుగ్రహించు జీవములో నుండి, చూడండి చక్కటి మాట, తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత ఎలోహిం వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. చూడండి, యాశ్వా మెస్సయ్య మనకు జీవం ఇవ్వడానికి కొరకు, యాశ్వా మెస్సయ్య జీవము మనలో ప్రత్యక్షపరచబడడానికి కొరకు యాశ్వా మెస్సయ్య మనల్ని ఏం చేయమంటున్నాడు? ఆ బలలో చేయవేయమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ లోకంలో అన్యజనులు నడుచుకున్నట్టుగా, అన్యజనులు ఆలోచిస్తున్నట్టుగా, అన్యజనులు అయ్యో ఈ లోకంలో సర్వశక్తులు అనుగ్రహించే జీవంలో నుంచి వారు వేరుపరచబడిన వారై, వారికి ఉన్న ఆ అజ్ఞానము చేత, వారి ఉదయకున్న కాఠిన్యము చేత వారు ఏం చేస్తున్నారు? లోక సంబంధమైన వాటి వైపు వారు పరిగెత్తుతున్నారు. ఇంకా నువ్వు లోక సంబంధమైన వాటి వైపు పరిగెత్తుతున్నావా? నీవు కూడా యాశ్వా మెస్సయ్య అనుగ్రహించు జీవంలో నుంచి వేరుపరచబడిపోతున్నావేమో. కాబట్టి ఈ పండుగ ఎందుకొరకు మనకిస్తున్నాడు? యాశ్వా మెస్సయ్య జీవము ఆయన శరీరములో, ఆ రక్తములో ఉంది. ఆ శరీరంలో రక్తములో ఉన్న ఆ జీవము మనలో ప్రత్యక్షము కావడానికి కొరకు, మనలో ఆ యొక్క జీవము ప్రవహింపచేయడానికి కొరకు ఆయన యొక్క శరీరం అనే రొట్టెను, రక్తమనే ద్రాక్షరసములు చేయవేయమంటున్నాడు. అందుకే ఆ యోహాను సువార్త 6వ అధ్యాయము 53-54 వచనంలో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినములో నేను వాడిని లేపుతాను. కాబట్టి ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే జీవములో ఉంటుంది. కాబట్టి ఆ జీవములో నుండి వేరుపరచబడానికి కొరకు అన్యజనులు ఏం చేయబడుతున్నారు? ఆ జీవంలో నుంచి వేరుపరచబడిన వారై లోక సంబంధమైన వాటి వైపు వారు వెళుతున్నారు. ఎందుకంటే వారి ఉదయ కాఠిన్యత, వారికి ఉన్న అజ్ఞానము చొప్పున వారు వెళ్ళిపోతున్నారు. వారి వలె నీవు ఉండకూడదు. కాబట్టి ఈ లోకంలో వారి వలె నేను ధనం సంపాదిస్తాను,
లోకస్తుల వల్ల నేను ధనం సంపాదిస్తాను, లోకస్తుల వల్ల నేను ఐశ్వర్యం పొంది నాకు ప్రాణముతో నా ప్రాణమా తాగుము తినుము సుఖించుము, నాకు ఇంకేముంది అన్నీ నాకు సమకూర్చబడ్డాయని నీ ప్రాణంతో చెప్పుకుంటున్నావేమో. కాబట్టి పరమ తండ్రి ఈ దినమున నీతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ వ్యర్థత, తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు అన్యులు. వారి వలె నీవు ఆ వ్యర్థమైన దాని వైపు, ఆ వ్యర్థత వైపు నువ్వు వెళ్ళకూడదు, నీ మనసు వెళ్ళకూడదని పరమ తండ్రి ఈ పస్కాను పురుటల పండుగను నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ వ్యర్థతలో నుంచి నువ్వు బయటకు రా. ఆ చెడ్డ వాటిని నువ్వు ఆశించకు, ఆ యొక్క బలహీనమైన వాటి వైపు నీ మనసు వెళ్ళనీయకు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే ఆ యొక్క ఈ చక్కటి మాట ఆయన రాసి వస్తుంటున్నాడు. 19-20 వచనాల్లో అంటూ వస్తున్నాడు. కాబట్టి వారు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకునిరి. చూడండి, వారు సిగ్గులేని వారై ఉన్నారు. కాబట్టి అన్నజనులు సిగ్గులేని వారైండి నానా విధమైన అపవిత్రతలకు అత్యాశతో 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 ప్రతి మాట గమనిస్తే, ప్రతి పదాన్ని గమనిస్తే దానిలో ఎంతో అర్థం ఉంది. చూడండి, అత్యాశతో జరిగించుటకు తమను తామే వారు కామకత్వం అప్పగించుకునేది. అయితే మీరు యాశ్వాను గురించి విని ఆయన ఎందలి సత్యం ఉన్నట్టుగా ఆయన ఎందు ఉపదేశింపబడిన వారే నేడులా మీరు అలాగూ మెస్సయ్యను నేర్చుకున్నవారు కారు. కాబట్టి మీరు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మన ప్రాచీన స్వభావమును మనం వదులుకోవాలి. మన పాత స్వభావమును మనం వదులుకోవాలి. మన పాత ఆలోచనలు మనం వదులుకోవాలి. కాబట్టి ఆ పాత స్వభావం మనలో ఉంటే నువ్వు క్రొత్త ముద్ద కాలేవు సుమా. ఇంకా నువ్వు పాతదైన పులిపిండితోనే ఉన్నట్టు సుమా. కాబట్టి అన్యజనులు ఆలోచిస్తున్నట్టుగా, అన్యజనులు వెళ్తున్నట్టుగా, అన్యజనుల వలె. కాబట్టి నేటి దినమున అనేక మంది కూడా వారి యొక్క జీవితాలలో ఆ ప్రాచీన స్వభావాన్ని వదలట్లేదు సుమా. ప్రాచీన యొక్క స్వభావాన్ని వదలక అందులోనే ఉండి మేము భక్తి గల వారము, మేము ప్రార్థన పరులము, మేము నీతిమంతులమని వారికి తమను తామే వారు అది చేసుకుంటూ వస్తుంటున్నారు సుమా. కాబట్టి ప్రియులారా, పరమ తండ్రి అంటూ వస్తున్నాడు, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై ఎలోహిం పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. కాబట్టి నవీన స్వభావమును ధరించుకునవలెను. ప్రాచీన స్వభావం వదులుకొని నవీన స్వభావంలోనికి, కాబట్టి ఎలోహిం యొక్క పోలికలోనికి మార్చబడానికి కొరకు. కాబట్టి యాశ్వామిస్య శరీరము, యాశ్వామిస్య రక్తము తిని త్రాగడము ద్వారా ఆయన యొక్క జీవం మనలో ప్రత్యక్షపరచబడుతుంది, ఆయన జీవం మనలోకి వస్తుంది. అంతే మాత్రమే కాదు, ఆయన పోలికలోనికి మనము మార్చబడతాము సుమా. ఆయన పోలికలోనికి మనము, ఆయన స్వరూపతలోనికి మనం మార్చబడతాం. ఆ పోలికలను మార్చబడడానికి కొరకు మనలున్న పులిసినది ఆ ప్రాచీన స్వభావమును మనం వదులుకోవాలి. కాబట్టి మన స్వభావం ఎలాంటిదో పరమతని మనం గుర్తు చేస్తూ వస్తుంటాడు. చాలామంది ఉంటుంటారు నా యొక్క పాత స్వభావం అంతా ఎంత మురికో, ఎంత పాపమో. అపోస్తలుడైన పౌలు చాలా సందర్భాల్లో తన పాపమునంతా కూడా ఒప్పుకుంటాడు. ఆయన నేను యాశ్వామిస్సుని ఎరగక మునుపు పాపములో ప్రథముడను అంటాడు, పాపిలో ప్రథమ పాపిని అంటాడు. ఒకప్పుడు నేను హింసకుడను, ఒకప్పుడు హానికరుడను, ఒకప్పుడు నేను అయ్యో ఆ పరమతనికి వాక్యానికి విరుద్ధంగా నడుచుకునేవాడను, సంఘం హింసించిన వాడను అని తన ప్రాచీన స్వభావం అంతా కూడా గుర్తు చేసుకొని దాంట్లో నుంచి బయటకు రావడానికి కొరకు ఆయన ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రాచీన స్వభావం ఇంకా ఎక్కడైనా ఉన్నదేమో అని తన శరీరాన్ని అనుదినము కూడా నలగొట్టుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి తన శరీరమును ఆ విధంగా నలగొట్టుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే క్రొత్త ముద్ద అవుటకై నవీన స్వభావమును ధరించుకోవడానికి కొరకు ఆయన తన శరీరాన్ని నలగొట్టుకుంటూ అనేకులకు ఉపదేశిస్తున్నాడు. ఓ పీసీలారా కాబట్టి ఈ దినమున పరిశుద్ధమైన రక్తంతో కడగబడిన సంగమా, ఎలోహిం బిడ్డలారా, పరమతన్ని నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే అన్యజనుల వలె మనము కూడా పరమతండ్రిని ఎరగని వారమైనట్టుగా కాక, పరమతండ్రి యొక్క జ్ఞానం కలిగిన వారమై, పరమతండ్రి యొక్క నీతిని తెలుసుకున్న వారమై, ధర్మమును తెలుసుకున్న వారమై, ధర్మక్షేత్రంలో నివసిస్తున్న వారమై ఏం చేయబడాలంటే మనలో ఇంకా ఏదైనా పులిసినది ఉందా, ఇంకా ప్రాచీన స్వభావం ఉందా,
ఆ యొక్క పొంగినది ఏదైనా ఉందా అది తీసివేసుకుంటాను, నవీన స్వభావంలోకి నేను మార్చబడతాను, ఎలోహిం పోలికలోనికి నేను మార్చబడతాను, ఆయన స్వరూపంలోనికి నేను మార్చబడతాను, ఆయన యొక్క మహిమలోకి చేర్చబడడానికి కొరకు. కాబట్టి ఎలోహిం యొక్క జీవములో నుండి వేరుపరిచేది నాలో ఏదైనా ఉన్నదా? అన్ని జనుల నేను నడుచుకుంటున్నానా? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే పరమ తండ్రి ఆయన ఏమంటున్నాడు? యోహాను సువార్తలోకి వెళ్దాం ఒకసారి. సరే, యోహాను సువార్తలోకి వెళ్దాం. 6వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము ఒక మాట మనం చూసుకుందాం. పరమ తండ్రి సన్నిధిలో 46వ వచనము 47వ వచనము. ఎలోహిం యుద్ధ నుండి వచ్చినవాడు తప్ప ఎలోహిం యుద్ధ నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి. దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. కాబట్టి జీవాహారమును నేనే. కాబట్టి ఆయనే జీవమైనాడు. ఆ జీవమైన యేసువా నీలో జీవించాలని, నిన్ను జీవింపచేయాలని, నిన్ను జీవముతో ఆయన నిత్య జీవానికి వారసులుగా చేయాలని ఆయన నిన్ను ఏమంటున్నాడంటే, నా బిడ్డలారా, ఆయన జీవంలో నుంచి వేరుపరిచేది ఏదైనా నీలో ఉన్నదేమో. కాబట్టి పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఆ జీవాహారం ఏంటంటే వాక్యము. అదే మాదిరిగా ఆయన శరీరం అనే ఆ రొట్టె, రక్తమనే ద్రాక్షరసము, అందులో జీవముంది. కాబట్టి అందుకే అపోస్తలుడైన పౌలు చక్కగా రాసి వస్తున్నాడు. ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అంతా కూడా మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత చదువుకోండి. మనము ఆశీర్వచన బల్లలో చేయవేయబోతున్నాం. అది మనల్ని జీవింపజేసే బల్ల, అది మనల్ని బలపరిచే బల్ల, అది మనల్ని స్వస్థపరిచే బల్ల, అది మనల్ని ఉద్ధరించే బల్ల. ఆయన శరీరంలో మనం చేయవేస్తున్నామంటే, అలా యోగ్యకరంగా చేయవేస్తే అది మనల్ని ఏం చేస్తుంది? మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ బల్ల, ఆ రొట్టె ద్రాక్షరసము మనల్ని ఆశీర్వదిస్తుంది. ఆ రొట్టె ద్రాక్షరసము మనల్ని జీవింపజేస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. కానీ లోకస్తుల వలె అన్యజనుల వలె ఆ యొక్క లోకస్తులు, అయ్యో ఆ యొక్క బల్ల ఏ విధమైన బల్లట? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆయన అంటుంటాడు, అన్యజనుల వలె 10వ అధ్యాయంలోకి వెళ్తే ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 18వ వచనములో శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదైనను విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పేదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు ఎలోహిముకు కాదు దయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. కాబట్టి అయ్యా, దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. కాబట్టి అన్యజనుల వలె ఆచారములు చేస్తూ, అన్యజనుల వలె ఆలోచిస్తూ, అన్యజనుల వలె నడుచుకుంటూ, అన్యజనుల వలె వెళుతూ, అన్యజనుల వలె మనం చేస్తూ తిరిగి మళ్ళా ఈ బలలోకి వేస్తే, ఇది ఆ బల్లలే లాగానే అన్యజనులు వేస్తున్న బల్లలాగానే ఇది కూడా మామూలు బల్లగా నువ్వు ఎంచుతున్నావేమో. కాబట్టి దయ్యముల బల్ల వేరు, ఎలోహిం బల్ల వేరు. దయ్యముల బల్ల మనల్ని ఏం చేస్తుంది? అది మనల్ని శాపంలోకి నడిపిస్తుంది, కీడులోనికి నడిపిస్తుంది. కాబట్టి అన్యజనుల వల్ల నువ్వు ఆలోచిస్తున్నావేమో. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, మీరు దయ్యములతో పాలివారు కారు.
దయ్యములతో పాలువారు కారు. కాబట్టి ఆ 21వ వచనంలో అంటున్నాడు, మీరు ఎలోహీం పాత్రలోనిది దయ్యంలోని పాత్రలోని కూడా త్రాగనేరడు. కాబట్టి ఎలోహీం బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ఎలోహీంకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? కాబట్టి ఎలోహీంకు రోషం పుట్టించదమా? కాబట్టి అన్యజనుల వల్ల నడుచుకుంటూ, అన్యజనులతో సాహసం చేస్తూ, అన్యజనుల వల్ల వాళ్ళు పరిగెత్తుతూ, అన్యజనుల వల్ల వెళుతూ ఆ దినమున వస్తారు, ఆ క్షణమున వస్తారు. ఏమీ సిద్ధపడకుండా, ఏమి పరిశుద్ధపరచుకోకుండా, పులిసిన తీసివేసుకోకుండా, ధర్మక్షేత్రం నివసించినను ధర్మం నేర్చుకోకుండా, యెహోవా మహాత్మ్యమును ఆలోచించకుండా, ఇది మామూలు బల్లనే కదా అని చేయవేయడానికి వస్తున్నారేమో. కాబట్టి దయ్యముల బల్ల మీద చేవేసి ఈ ఎలోహిం బల్లలో కూడా చేయవేయడానికి వస్తున్నారేమో. కాబట్టి ఎలోహింకు రోషం పుట్టించదమా? ప్రియులారా, ఎలోహింకు రోషం పుట్టించదమా? ఎలోహిం వెక్కరింపబడడు, ఎలోహిం వెక్కరింపబడడు, ఎలోహిం వెక్కరింపబడడు. కాబట్టి పరమతండ్రి బలలో యోగ్యకరంగా చేయడానికి కొరకు నాలో ఆయనకు విరుద్ధమైనది, ఆయనకు హేయమైనది, ఆయనకు అసహ్యమైనది, ఆయనకు దుఃఖపరిచేది నాలో ఏమైనా ఇంకా ప్రాచీన స్వభావం ఉన్నదా? ఎలోహిం జీవంలో నుండి వేరుపరిచేది ఏదైనా అన్యజనుల వల్ల ఎవరైతే పరమతండ్రి యొక్క మహాత్మ్యమును ఆలోచించకుండా వారు వెళుతున్నారు, ఆలోచించనీయకుండా పరమతండ్రి అనగా వారిని ఆ యొక్క కఠినత్వంలో అప్పగించాడు. వారి హృదయ కాఠిన్యతను బట్టి ఇంకా మన హృదయంలో ఇంకా కాఠిన్యత ఉందా? కఠినపరుచుకున్నామా మన హృదయాలను? కాబట్టి కఠినపరచుకోకుండా పరమతండ్రి సన్నిధానంలో మన హృదయాలను మెత్తనపరుచుకొని పరమతండ్రి సహాయాన్ని కోరుదాం. అయ్యా, నీ విరుద్ధమైన ఆలోచనలు, నీ విరుద్ధమైన తలంపులు, నీ విరుద్ధమైన మాటలు, నీ విరుద్ధమైన నడవడిక నా యందున్నదేమో, నన్ను క్షమించు, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధీకరించు అని మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది సుమా. కాబట్టి పరమతండ్రి అంటూ వస్తున్నాడు, అయ్యా ఎలోహిం బల్లలో చేయవేయడానికి వస్తున్నావేమో. కాబట్టి ముందుగా ఒక్కసారి నీవు పరీక్షించుకో. కాబట్టి కొందరు సనిగారు, అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలో రాసి వస్తున్నారు, వారు సనిగారు, సంహారకుడి చేత నశింపబడ్డారు, వారు వ్యభిచరించారు, వారు చాలామంది చనిపోయారు. ఇవన్నీ ఎందుకొరకు పరమతండ్రి మనకు రాయించి పెడతాడట? యుగాంతముందున మనకు బుద్ధి కలగడానికి కొరకు, యుగాంతముందున మనకు బుద్ధి కలగడానికి వాటిని పరమతండ్రి రాయించి పెడుతూ వచ్చాడు. వాటిని చదువుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం, వాటిని అనేక విషయాలు మనం విన్నాము, అనేకసార్లు విన్నాము. కానీ పరమతండ్రి అంటుంటాడు, వారు కనులారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, కానీ వారి ఉదయము కఠినపరచబడింది, వారి ఉదయం ఎంతో నాకు దూరముగా ఉంది. వారు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి ఉదయం నాకు దూరముగా ఉంది అంటాడు. కాబట్టి పరమతండ్రి దినమున తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన జీవమును మనకు ఇవ్వడానికి కొరకు ఆ బల్ల ఇచ్చాడు. ఆ జీవం కలిగిన బల్ల, ఎలోహిం బల్ల, ఆశీర్వచనపు బల్ల, మనల్ని బలపరిచే బల్ల, మనల్ని దీవించే బల్ల, మనల్ని స్వస్థపరిచే బల్ల, ఆ బల్లలో చేయబోతున్న మనము ఒకసారి పరమతండ్రి సన్నిధికి వెళ్ళి, అయ్యా నేను ఏ విధంగా ఉన్నాను, నా హృదయం ఏ విధంగా ఉంది, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదా? అన్యజనులు నేను నడుచుకుంటున్నానా? అన్యజనులు నడుచుకున్నట్టుగా నేను నడుచుకుంటున్నానా? అవి మన హృదయాల్లో మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే అట్టి విధంగా పరీక్షించుకుంటే పరమతండ్రి మనల్ని ఏం చేస్తాడు? ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కాబట్టి ఎవరైతే తన్ను తాను పరీక్షించుకుంటారో ఒక మాట మనం చదువుకొని మనం ముందుకు మనం ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. ఎందుకంటే ఈ యొక్క దినాలన్నీ కూడా మనకేంటి? ఇవి అన్నీ సిద్ధపాటు దినములు, పరీక్షించుకోవాలి. కాబట్టి 26వ వచనం, 11వ అధ్యాయం 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఎలోహిం వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ఎలోహిం యొక్క రొట్టె తినును లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ఎలోహిం యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనెవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలక్క. కాబట్టి ఎలోహిం శరీరమని ఆ రొట్టెను, ఎలోహిం రక్తమని ద్రాక్షరసమును త్రాగబోతున్న మనం ఏం చేయబడాలట అంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. నేను ఏ విధంగా ఉన్నాను? నా కుటుంబానికి మాదిరికరంగా ఉన్నానా? నా పిల్లలకు మాదిరికరంగా ఉన్నానా? నన్ను బట్టి విశ్వాసాలు బలపరచబడుతున్నారా? నన్ను బట్టి ఆదరించబడుతున్నారా?
సవిశ్వాసులు. నన్ను బట్టి తెప్పరిల్లబడుతున్నారా? నన్ను బట్టి ఓదార్చబడుతున్నారా? నన్ను బట్టి ఎవరైనా దుఃఖపడుతున్నారా? నన్ను బట్టి ఎవరైనా బాధపడుతున్నారా? నన్ను బట్టి ఎవరైనా బాధింపబడుతున్నారా? కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి చక్కటి మాట 27వ వచనంలో, కాబట్టి ఎవడైతే అయోగ్యముగా యాశ్వామిసే రొట్టెను తినను లేక ఆయన పాత్ర త్రాగును వాడు యాశ్వామిస శరీరం గురించి రక్తం గురించి అపరాధి అవును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను తను తాను పరీక్షించుకొని నిన్ను నువ్వు విమర్శించుకుంటే, నిన్ను నువ్వు పరీక్షించుకుంటే, నిన్ను నువ్వు తీర్పు తీర్చుకుంటే నీవు తీర్పులో నిలబడవు సుమా. కాబట్టి నీవు తీర్పులోకి వెళ్ళవు సుమా. కాబట్టి పరమ తండ్రి అయినట్టు వస్తున్నాడు, ఎవరైతే తను తాను విమర్శించుకుంటారో పరీక్షించుకుంటారో వారు ఏం చేయబడతారు? వారు పరమ తండ్రి సన్నిధానంలో నిత్య జీవానికి వారసులు అవుతారు సుమా. కాబట్టి నిత్య జీవమునకు వారసులు అవుతారు. వారు నిత్యత్వంలోకి వెళుతారు. వారు ఆయన పోలుగులను మార్చబడతారు. కాబట్టి పరీక్షించుకొని మన ప్రాచీన స్వభావం వదులుకొని నిత్య జీవానికి వారసులవడానికి కొరకు, నిత్య మహిమను మనం పొందుకోవడానికి కొరకు, ఆ జీవముతో నిత్య జీవములో ఉండడానికి కొరకు పరమతని సన్నిధిలో యోగ్యకరమైన రీతిలో బలలో చేయవేద్దాం. కాబట్టి యుగాంతమందున మనకు పరమతండి ఈ బుద్ధి కలగడానికి రాయించి పెట్టిన ఈ మాటలన్నీ కూడా ధ్యానించుకుందాం. ఆ విధంగా యాశ్వామిస యొక్క పస్కా బలలో అనగా ఆయన రొట్టె ద్రాక్షరసంలో యోగ్యకరముగా బలలో చేయవేద్దాం. పరమతని ఆశీర్వాదాలు పొందుకుందాం. పరమతని మాట మనకిలో దీవించునుగాక. ఆమేన్.